నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మా గ్రామంలో త్రాగునీటి చెరువు లేకపోవడంతో రక్షిత మంచినీటి సరఫరాలో ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ సభ్యులు తాంట సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఈటీసీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, డిప్యూటీ ఎంపీడీఓలు ఇస్తున్న శిక్షణలో భాగంగా నల్లమోతువారిపాలెం గ్రామంలో సందర్శించి త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. గ్రామ అవసరాలను గుర్తించి నివేదికను తయారు చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు, మాల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా, కార్యదర్శి షేక్ షాహిమా, సుల్తానా బేగం, గ్రామ పెద్దలు మునిపల్లి చిన్న, గరిగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎస్సీ నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వరకు ఇప్పుడు ఎస్ఐ అసిస్టెంట్ ఇంజనీర్స్ లెవెల్లో ట్రైనింగ్ చేస్తున్నాం. వీళ్ళు అయిన తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చి విలేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ లెవెల్ ఇస్తున్నాము. 3 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మొదటి రోజు థియరీ ట్రైనింగు, రెండో రోజు ఫీల్డ్ విజిట్ చేసి ఆ విలేజ్లో ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, పాపులేషన్స్, ఈ రైన్ఫాల్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్, హార్టికల్చర్ ఎంత ఉంది, దీన్ని బట్టి మనం స్కీమ్ 20 ప్రతి విలేజ్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి 100% క్వాలిటీ క్వాంటిటీ వాటర్ ఇవ్వటానికి దోహదపడుతుంది ఈ ట్రైనింగ్ వల్ల. నీరు మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం, అధికారులకు కూడా మరి డిప్యూటీ ఎండిఓస్ అండ్ ఏఈసి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా చేసి గ్రామాలలో మరి ఎలా ఉంది నీటి సరఫరా, త్రాగునీటి సరఫరా గురించి మా గ్రామానికి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ నల్లమోతువారిపాలెం గ్రామంలో తాగునీటికి కొంత ఇబ్బంది ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మా గ్రామానికి మంచినీటి మరి కట్టే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మా గ్రామంలో ఈ ప్రజలకు ఉన్నటువంటి ఈ ముఖ్యమైన తాగునీటి అవసరాల గురించి ఉన్నటువంటి ఈ మంచినీటి చెరువు గురించి కానీ, వాటర్ ట్యాంకు గురించి కానీ మరి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ప్రభుత్వ శానిటేషన్ అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఉద్యోగస్తులందరం కూడా ఈ కార్యక్రమాన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్గా గ్రామంలో వాటర్ అనేది మనం ఆల్రెడీ మీరందరూ కూడా బాపట్ల ఈటీసీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ నిమిత్తమై వచ్చి దానిలో భాగంగా ఈరోజు ఫీల్డ్ విజిట్కి మన నల్లమోతువారిపాలెం వచ్చారు. కాబట్టి ఆ వాటరు అందే విధంగా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఉన్నటువంటి వాటర్ ట్యాంకు ఉన్న ప్రజలందరూ కూడా సరిపోదు. కాబట్టి ఇంకొక ట్యాంక్ ఏర్పాటు చేయమంటున్నారు. కాబట్టి 10 పాత్రలన్నింటి కూడా గవర్నమెంట్కి పంపించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని, ఈ క్రమంలో విద్యార్థుల ఉపయోగార్థం మైక్రోస్కోప్లను అందజేయడం జరిగిందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తురుమల గ్రామంలో గత 18 సంవత్సరాల క్రితం మూతబడిన శ్రీ కొడాలి దశరథరామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న మైక్రోస్కోప్లు కళాశాల కరెస్పాండెంట్ కీర్తిశేషులు ఎలమంచిలి మనోరమ కోరిక మేరకు అమృతలూరు, మోపర్రు, తురుమల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల ఉపయోగార్థం మంగళవారం తురుమల గ్రామంలో ఉన్న శ్రీ 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 కట్టమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పర్వతనేని భానుప్రసాద్, వీరమాశ్రేణి సంగమేశ్వరరావు చేతుల మీదుగా ఉపాధ్యాయులు అవుతూ త్రిపుర సుందర రెడ్డి, ఆదినారాయణ చిరంజీవులకు మైక్రోస్కోప్లు అందజేశారు. కట్ల ద్వారా ఇచ్చామని చెప్పండి. అది ఏ సంఘం ఎక్కడి? ఈరోజు మైక్రోస్కోప్లు 6 మోపర్రు జిల్లా పరిషత్ హై స్కూల్కి 2, అమర్తలూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి 3, తిరుమల హై స్కూల్కి 1 చొప్పున మన కేడీఆర్ఎం జూనియర్ కళాశాలకు సంబంధించి మరి ఉన్న మైక్రోస్కోపుల్ని మరి పర్వతనేని భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ స్కూల్కి ఇవ్వటం జరిగింది. మరి వాస్తవంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి చాలా పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంలో మరి కట్లమ్మ గుడి మేనేజ్మెంట్ చూసే సంగమయ్య గారు కూడా దీంట్లో పాల్గొనటం, మరి వీటిని తీసుకుని పిల్లలకు బాగుండాలనే ఉద్దేశంలో ఆ ఇరువురు మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వాస్తవంగా జూనియర్ కాలేజ్ బాగా చదివియాలి, వాళ్ళంతా కూడా పాపం పేద పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మరి మీరందరూ ఆ ఉద్దేశంతోనే
మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా మరి భాను గారిని సంగమయ్య గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మరి మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, తద్వారా ఈ సమాజం బాగుపడుద్దనే ఉద్దేశంతోనే మరి ఆ స్కూల్లో ఉండేవన్నీ కూడా జాగ్రత్త చేసి మరి మన అందరికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను అమర్తుల హై స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మాకు మా స్కూల్ పాఠశాలకి 3 మైక్రోస్కోప్లు ఇచ్చారు. మరి ఈ మైక్రోస్కోపుల్ని పిల్లలకి చక్కగా ఉపయోగించేలాగా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మరి ఇచ్చినటువంటి వారు పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని జూనియర్ కాలేజీ మూతపడిపోయింది కాబట్టి ఆ కాలేజీలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ పాడవకుండా ఎంతో శ్రద్ధ వహించి మరి పెద్దవారైనప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా తీసుకొచ్చి మమ్మల్ని పిలిచి మాకు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. వీటిని తప్పనిసరిగా మేము సద్వినియోగం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జిల్లా పరిషత్ హై స్కూల్కి మరి మైక్రోస్కోపులు 2 బహుకరించినటువంటి మరి వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులోని పంచాయతీ ఆఫీసులో జరుగుతున్నటువంటి అవినీతి చూసి గతంలో 1,40,00,000 రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్ పై సోమవారం బాడీ మీటింగ్ లో సభ్యులు తీర్మానం లేకుండా 50 ఓచర్లను సృష్టించి డబ్బులు డ్రా చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన 7వ వార్డు సభ్యురాలు కుక్కల శ్రీవల్లి రాజీనామాను సమర్పించడం జరిగింది. ఆమె భర్త కుక్కల వెంకటరామయ్య విలేకరులతో మాట్లాడుతూ 14 నెలలు 56 లక్షలు సున్నానికి ఖర్చు పెట్టడం జరిగిందని, ట్రాక్టర్ కు నెలకు 22,000 డీజిల్ కి ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారని, ఈ విధంగా చాలా అవినీతి జరిగిందని తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 7వ వార్డు మెంబరు కుక్కల శ్రీవల్లి వెంకటరామయ్య. విషయం ఏమిటంటే ఈరోజు నేను వార్డు నెంబర్కి రాజీనామా చేస్తున్నాం. మేము ఎక్కిన సంవత్సరం నుంచి ఈ పంచాయతీలో జరుగుతున్న కుంభకోణాలని కలెక్టర్ గారికి చెప్పి గ్రీవెన్స్లో కనీసం 5-6 సార్లు గ్రీవెన్స్లో పెట్టాం. ముందు ఫస్ట్లో ఊళ్ళో పెద్దలకి, పార్టీ పెద్దలకి, ప్రెసిడెంట్ గారికి పిలిచి అందరిని కూర్చోబెట్టి చెప్పినా ఆయన పద్ధతి మార్చుకుంటున్నా. బిల్లులు, దొంగ బిల్లులు పెడతాం, డబ్బులు డ్రా చేయటం. సంవత్సరంన్నర దాకా మేము ఏ పని చేయలే, ఒక్క వచ్చి సిమెంట్ కూడా వేయలే, డబ్బులు అయిపోతుంది. ఏంటి అని ఆలోచించుకుంటుంటే డబ్బులు డ్రా అయిపోతుంది. చాలా కక్కించండి, ఊరు మొత్తం మట్టి రోడ్ లేకుండా చేయొచ్చు. ఆ డబ్బులు కానీ పంచాయతీ జమ అయితే మీకు సన్మానం చేస్తాను సార్ సాయిబాబు గారు. అవి కక్కిస్తానన్నారు, కక్కించండి. నేను గవర్నమెంట్ ముందే రాజీనామా చేద్దాం అనుకున్నా, కానీ ఈయనేదో చేస్తానన్నాడుగా. గవర్నమెంట్ మారిన తర్వాత కళ్ళతో చూద్దామని, పంచాయతీలో ఉండి చూద్దామని ఇప్పుడు దాకుండా ఇక అనవసరం. ఈయన కూడా వాళ్ళలో కలిసిపోయారు అంతా, వీళ్ళంతా కలిసిపోయి ఆయన బిల్లులు, ఈయన బిల్లు దొంగ బిల్లులు అంటే ఏంటండి? గ్రామోక్షణ 7,000 ఏంటండి ఇది? మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. సుమారు ఏరియా ఎంత ఉంటుందన్న? ఇదే ఎంత ఉంటుందన్న? 10 సెంటు 15 సెంటు ఉంటుంది, 50 సెంటు ఉంటుంది. అది 50 సెంటు, అరెకరం. అరెకరానికి 7,000 రూపాయలు. మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఉంది. మీకు తెలియదు, 14 నెలల్లో 56 లక్షలు డ్రా చేశారు. అది ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదు సాయిబాబు గారు. తెలుసుకో, రికార్డు తెప్పించుకో. నిన్న బిల్లులు ఒకసారి ఎంక్వైరీ చేసుకో, తెప్పించుకోండి. లేకపోతే మీరు వచ్చి చూడండి ఎంత తేడా ఉన్నాయో. ఇంటి పనులు ఆయన పెట్టిన కుర్రాడు. కొత్త ఇంటికి పన్ను వేయాలంటే వెళ్ళి చూసి కొలతలు వేసి మెజర్మెంట్స్ వేసుకుని, సుమారుగా వేసుకుని దానికి 2,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు నాకు, నేను 1,000 రూపాయలు నేను ఇంటికి పన్ను వేస్తానని అట్ట ఊళ్ళో చాలా చేశారు. ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి 5,000 అయితే దాంట్లో కూడా మేమేం చేయలేకపోయాం. ఎంక్వైరీ లేదు, ఏం లేదు. మేము ఇస్తాం, లేదో చేసామంటాం, సర్దేశారు సాప. ఇంకా ఎలక్షన్ సంవత్సరం ఉన్నానుగా సాయిబాబు గారు 1,80 లక్షలు పంచాయతీలో స్కామ్ జరిగింది, దాన్ని బయటకు లాగుతానన్నాడు. పంచాయతీ నుంచి కాగితాలు కూడా తీసుకున్నాడు. సరే చూద్దామని ఊరుకున్నాం. గవర్నమెంట్ మారింది,
గవర్నమెంట్ మారిన తర్వాత కమిషనర్ గారికి డైరెక్ట్గా 180 స్కామ్ జరిగింది బట్టిపల్లి పంచాయతీలని కమిషనర్ గారికి పెడితే కమిషనర్ గారు వచ్చి రికార్డు మొత్తం వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చి రికార్డు తీసుకుని ఎండిఓ ఆఫీసులో ఎంక్వైరీ చేశారు. అప్పుడే రాజీనామా చేయాల్సింది నేను. సరే కళ్ళతోనే చూద్దాం మనం ఏం చేయలేకపోయినా అని మొన్న ఈ రోజు దాకా ఆగా. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో వినుకొండకు నెంబర్ 1 స్థానమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం వినుకొండ పట్టణంలోని డిగ్రీ కాలేజ్ వద్ద గల డంపింగ్ యార్డ్ వద్ద స్వర్ణాంత స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో డిగ్రీ కళాశాల సమీపంలో డంపింగ్ చేసిన చెత్తను తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వదిలిసిపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను సెగ్రిగేట్ చేసి ఎరువుల తయారీ, రీసైక్లింగ్, విద్యుత్ ఉత్పత్తి ద్వారా చెత్త నుంచి సంపదలు సృష్టిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ దగ్గర కాలేజీలో చదువుకునే దగ్గర డంపింగ్ యార్డ్ అండి. టౌన్ లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కారంపూడి రోడ్ లో ఒక చోట, పసుపులేరు బ్రిడ్జి దగ్గర ఒక చోట, 3 చోట్ల టౌన్ కి 3 పక్కల డంపింగ్ యార్డులు పెట్టి కళాశాల డిగ్రీ కళాశాల పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారనే జ్ఞానం లేకుండా డంప్ యార్డులు చెత్తా చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడ అపరిశుభ్రం చేశారు. మరి చెత్త మీద పన్ను ఎందుకు వేశారని అడుగుతున్నా. చెత్త మీద పన్ను వసూలు చేసింది చరిత్రలో ఎవరూ లేదు, ఒక జగన్ ప్రభుత్వం. గత 5 ఏళ్లలో చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చూసాం. అట్లా పోనీ చెత్త మీద పన్నేసిన వాళ్ళు చెత్త ఏమైనా శుభ్రం చేశారా? లేదు. ఒక్క వినుకొండ టౌన్ లోనే 25,000 టన్నులు ఈ అపరిశుభ్రమైనటువంటి చెత్త చెదారం వేస్ట్ అంతా కూడా డంపింగ్ యార్డులుగా మున్సిపాలిటీని డంపింగ్ యార్డు చెత్త చెదారం డంపింగ్ యార్డ్ లో తయారు చేశారు. 5 ఏళ్ల పాలనలో ట్యాక్స్ వసూలు చేశారు, పోనీ పరిశుభ్రం చేయకుండా గాలికి వదిలేశారు. ఈ విధంగా రాష్ట్రంలో 85 లక్షల టన్నులు చెత్త చెదారం పేరుకుపోయింది. దీనంతా కూడా గత సంవత్సరం నుండి 15 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెత్త చెదారం అంతా డంపింగ్ యార్డులన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ దాన్ని కొంత ఎరువు తయారు చేయడానికి ఉపయోగించడం, కొంత సాగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ కొంత పంపించడము, ఎనర్జీ ప్లాంట్ కి కరెంటు ఉత్పత్తికి పంపి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంపదగా సృష్టిస్తా ఉంది. చెత్త నుండి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమస్యల్ని దాన్ని అధిగమించి వాటిని ఆపర్చునిటీస్ గా మార్చుకొని ఈ రోజు పవర్ జనరేషన్ ఇదే చెత్త గత ప్రభుత్వం డంపింగ్ యార్డులు మున్సిపాలిటీల్ని చెత్త చేసింది గత ప్రభుత్వం. వాటిని అంతా కూడా తొలగిస్తూ 85 లక్షల టన్నులు ఈ రోజు మొత్తం కూడా తీసేస్తూ దాన్ని పవర్ జనరేషన్ కి కూడా ఉపయోగిస్తా ఉన్నారు. కొంత ఎరువు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంపద సృష్టిస్తున్నాం. ఈ రోజు చెత్త నుండి కూడా సంపాదించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అభినందనలు కురిపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద. అలాగే జిల్లాలో వినుకొండ మున్సిపాలిటీ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు, షకీలా గారికి, అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి, అట్లాగే కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు జిల్లాలో నంబర్ 1 వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. పరిశుభ్రంలో, క్లీన్ అండ్ గ్రీన్ లో, మొక్కలు నాటడంలో, అట్లాగే అన్ని రంగాల్లో ఈ రోజు ముందుకెళ్తా ఉంది. ఈ రోజు జిల్లాలో నంబర్ 1 మున్సిపాలిటీగా అవార్డు సాధించినందుకు మరి మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, మున్సిపల్ కార్మిక సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ కొట్టాలా, వినుకొండ మున్సిపాలిటీకి స్టేట్ లో ఫస్ట్ ర్యాంకు సాధిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దానికి మున్సిపల్ వర్కర్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్య నూతన గ్రంథం. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం, మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, వాల్మీకి సంఘ నాయకులు, బీసీ నాయకులు, కూటమి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
శాసనసభ్యులు గారు అరవింద్ బాబు గారు వచ్చారు. ఆయనకి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన రాసిన రామాయణ కావ్యం ద్వారానే ఎంతో ప్రసిద్ధి చెందడం జరిగింది. మరి చరిత్ర ఇతివృత్తంగా కలిగిన అంశాలను ఇతిహాసాలు అంటారు. భారతీయ వాంగ్మయంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఈ రామాయణ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి మహర్షి వాల్మీకి గారు జన్మదినం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు ఆయన రాసిన రామాయణం ఒక ఎపిక్. అది మనం అందరూ పుట్టినప్పటి నుంచి చదివి ఉన్నాము, పిల్లలకి చదివిస్తున్నాము, ఎల్డర్స్ అది చదువుతున్నాము. దాంట్లో ఆయన రాసిన మోరల్ వాల్యూస్, ఆయన రాసిన కథతో మెసేజెస్ చాలా ఈరోజు కూడా అప్లికేబుల్ ఉన్నాయి. ఈ యుగంలో కూడా ఆయన ఇచ్చిన సందేశాలు ఆ రామాయణ గ్రంథం నుంచి మనమందరికీ చాలా చక్కగా వర్తిస్తుంది. ఆయన జీవితం చూస్తే స్టార్టింగ్ లో రత్నాకర్ పేరుతో దొంగ పనితో మొదలు పెట్టారు. రాబరీ చేసేవారు. కానీ ఎలా నారదముని గారిని కలిసిన తర్వాత పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. సీత గారిని అక్కడ శరణమిచ్చారు. లవ్ కుష్, లార్డ్ రామ పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. ఆ స్కిల్స్ అన్ని ఆయన నుంచి నేర్చుకున్నారు. అంత గొప్ప చరిత్ర ఉంది ఆయనకు. సో ఆయన జయంతి అవన్నీ చూసుకొని ఆయన జయంతి స్టేట్ ఫంక్షన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం తప్పకుండా వచ్చిన జనరేషన్స్ కి కూడా ఆయన గురించి చెప్పి మన బుక్స్ లో కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పి దాని గురించి నేర్చుకొని రామాయణం కావచ్చు, ఆయన చెప్పిన మోరల్ వాల్యూస్ కావచ్చు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని విద్యుత్ శాఖ జేఏసీ నాయకుడు తెలిపారు. నర్సరావుపేట విద్యుత్ శాఖ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్లను అధికారులు సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజున నిరవధిక సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి మీకు అందరికీ తెలుసు, విద్యుత్ రంగ సంస్థలో అనేక సమస్యలపై దశల వారీగా ఆందోళన కార్యక్రమం నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఈ యొక్క పోస్టర్ల రిలీజింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ జిందాబాద్ జేఏసీ, జిందాబాద్ జేఏసీ, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, జిందాబాద్ జేఏసీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.